బట్ కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వా అంటే క్రియేట్ అవుతాయి. మరి ఎంఎల్ ఇంజనీర్స్ ఇంతకు ముందు లేరు కదా, క్రియేట్ అయినాయి కదా, డేటా ఇంజనీర్స్ క్రియేట్ అయినాయి కదా, ఏ ఇంజనీర్స్ క్రియేట్ అయినాయి కదా, ఎథిక్స్ క్రియేట్ ఎన్ని కొత్తగా క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకొంచెం లెవెల్ పైకి వెళ్తుంది. ఆ క్రియేట్ అయిన ప్రతి జాబ్ కూడా డీప్ ఉండాలండి. అంతే తప్ప నేను ఎంసెట్ కాలేజీలో చదువుతాను, డీమ్డ్ కాలేజీలో చదువుతాను, నేను నేర్చేసుకుంటాను, నేను ఎక్కడికి ఏ రిస్క్ అనలిస్ట్ అయిపోతాను, లేకపోతే రిస్క్ అనలిస్ట్ అయిపోతాను, సెక్యూరిటీ అనలిస్ట్ అయిపోతాను అంటారు. అలా అవ్వడం ఉండదండి. అంటే ప్రాజెక్ట్ అంటే కొంచెం డీప్గా మీరు నేర్చుకోగలిగితే మ్యాథమెటికల్గా కానీ ప్రాజెక్ట్ బేస్లో కానీ ఇదంతా చెప్తే నేను ఏదో కావాలని చెప్తున్నాను అనుకుంటున్నారు. అది అర్థం కావట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆ డీప్గా మీరు చెయ్యాలి, అలాంటి రోల్స్ పట్టుకోవాలి అనుకున్నట్లయితే మీ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉండాలండి, స్కిల్ ఎక్కువ ఉండాలి. స్కిల్ నేను సిద్ధార్థ కాలేజీలో చదివి స్కిల్ నేర్చుకుంటాను సార్, మార్కులు తప్ప స్కిల్ ఎలా నేర్చుకుంటారో బాబు. అక్కడ ఫ్యాకల్టీ, ల్యాబ్, రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి. అంతా రీసెర్చ్ డ్రివెన్ వరల్డ్లోకి వెళ్తున్నాం మనం. చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, ఇదైతే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఓపెన్ చేసేసింది, ఇచ్చేసింది 40 కంపెనీలకి. మీటింగ్ జరిగింది, ఇష్యూ నడుస్తుంది, ప్రాబ్లం ప్రపంచం మొత్తం దీని గురించి డిస్కస్ చేసుకుంటుంది. ఇది ఎటువైపు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దీని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారు, ఎలాంటి ఎన్ని ప్రోడక్ట్లు రాబోతున్నాయి. 2027 వర్స్ట్గా ఉంటుందని నేను బిగినింగ్లోనే చెప్పాను. ఎప్పుడు జరిగేది కూడా వర్స్ట్ ఉంటుంది. 27 అలాగ ఉంటుంది, 28 అలాగ ఉంటుంది. మేబీ అప్పుడు కొంత స్టెబిలైజేషన్, 28 తర్వాత స్టెబిలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ టాప్ లెవెల్లో ఈ పిరమిడ్ సిస్టమ్ పోతుంది. లో లెవెల్ ఎంప్లాయీస్ 1000 మంది, 500 మంది, 200 మంది, 100 మంది, 50 మంది, 10 మంది, ఇద్దరు, ఇలాంటి సిస్టమ్ పోయి కింద మొత్తాన్ని జీరో అయిపోతుంది. ఇది అంటే ఒక రెక్టాంగిల్ కింద అయిపోతుందా అని అడిగితే ప్రాబ్లం అయిపోతుంది. మిడ్ లెవెల్ వాళ్ళకి డేంజరస్ కింద ఉంది, కింద వాళ్ళకి డేంజరస్ ఉంది. ఒక 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అదంతా అప్డేట్ అవ్వాలంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవుతానంటే దానికి కూడా స్కిల్ ఉండాలి కదా. అప్డేట్ అయ్యేంత స్కిల్, అంత నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. అప్డేట్ అయ్యేవాడికి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్డేట్ అవ్వడానికి ఏముంటుంది, అంత నాలెడ్జ్ ఉండాలి కదా. చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రోగ్రామ్ కొడతాను అప్డేట్ అవుతానంటే కాదు కదా. బట్ ప్రాబబ్లీ డెఫినెట్గా హ్యాకర్స్కి అసలు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అది ఊహించలేదు. ఇది అసలు దీని కొట్టింది వచ్చి ఇప్పుడు మైతోస్. ప్రాబబ్లీ ఇది నెక్స్ట్ ఎలాంటి ఫీల్డ్స్కి వెళ్తుంది, ఇది ఎటువైపు ఇది తిరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ బై ఆంథ్రోపిక్ అని చెప్పాలి. అంటే ఇదొక సీక్రెట్ సైబర్ సెక్యూరిటీ, అంటే ఎలాంటిదైనా పసిగట్టగలదు, సాల్వ్ చేయగలదు. ఇది ఎవరి చేతిలో ఉంటే దాన్ని ఎవడైనా అలా వాడుకోవచ్చు. ప్రాబబ్లీ నేను కంక్లూడ్ చేయగలిగింది ఏంటంటే, టెక్నాలజీ శరవేగంగా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని పట్టుకోగలిగితేనే మీరు జాబులు వస్తాయి, జాబులు రావు, వచ్చినా పోతాయి. అలా అని చెప్పి మిగతా ఫీల్డ్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు అని అడిగితే మిగతా ఫీల్డ్స్లో కూడా టెక్నాలజీ వెళ్ళిపోతుంది కాబట్టి ఓవరాల్గా జాబులు పెరుగుతాయి. జాబులు అన్ని పోతే జాబులు ఎవడ బతుకుతాడంటే జాబులు వస్తాయి, కొత్త జాబులు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ కొత్త జాబులు పట్టుకుని అంత తెలివి మీకు ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. అంత తెలివి మీకు కావాలంటే మీరు కష్టపడి చెయ్యాలి, చదవాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి కాలేజెస్లో చదవాలి. అలాంటి మంచి కాలేజీలో మాకు అందరికీ సీట్లు రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు. దానికి ఆన్సర్ నేను ఏం చెప్పగలను చెప్పండి.